వెల్కమ్ టు వెల్దీ లైఫ్. ఈరోజు ఒక మంచి విషయాన్ని కోసం మనం మాట్లాడుకోబోతున్నామండి. ప్రతి ఒక్కరం కూడా ఫ్యామిలీ రన్ చేయడానికి ఏదో ఒక ఆదాయాన్ని అయితే సంపాదిస్తున్నాం. ఫ్యామిలీకి మరింత మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో అదనపు ఆదాయం అనేది చాలా ఇంపార్టెంట్. అదనపు ఆదాయం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ క్రమంలో మన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అదనపు ఆదాయం సంపాదించుకునే మార్గం కోసం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నామండి. మన కంపెనీ పేరులోనే ఉంది. మన కంపెనీ యొక్క ఉద్దేశ్యం ఏంటనేది. డబ్ల్యూ తీసేస్తే హెల్తీ, హెచ్ తీసేస్తే వెల్తీ. ఇవి 2 కలిపి వెల్తీ లైఫ్ మన కంపెనీ పేరు. సో, అంటే ఇక్కడ ఆరోగ్యము, ఆదాయము 2 ఉన్న కాన్సెప్ట్ అండి ఇది. ఒక మంచి ప్రొడక్ట్ మనం వాడుతూ, 10 మందికి మంచి చేస్తూ, ఆ 10 మంది మంచి పొందుతూ మనకి ఆదాయం వచ్చే మార్గాన్ని కంపెనీ డిజైన్ చేసిందండి. అది ఎలా అనేది ఒక్కసారి మనం చూద్దాం బిజినెస్ ప్లాన్‌ని. ఇందులో కంపెనీ మనకిచ్చే ఇన్‌కమ్‌లు చాలా ఇచ్చారండి. మ్యాచింగ్ బోనస్, ర్యాంక్ ఇన్‌కమ్, రిటైల్ ప్రాఫిట్ అని, సెల్ఫ్ పర్చేజ్ ప్రాఫిట్ అని, రీపర్చేజ్ ఇన్‌కమ్ అని, లీడర్‌షిప్ బోనస్ అని, అందులో మళ్ళీ కార్ ఫండు, ట్రావెల్ ఫండు, మీటింగ్ ఫండు, ఎడ్యుకేషన్ ఫండు, టూర్ ఫండు, హౌస్ ఫండు, లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మనం చేసుకోలే గాని లైఫ్ మారిపోయే అద్భుతమైన ఆదాయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. కంపెనీలో మనం ఫ్రీ మెంబర్‌షిప్ అండి. మనం జాయినింగ్ వచ్చి ఫ్రీయే. జాయినింగ్ ఏ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం యాక్టివేట్ అవ్వాలి, మళ్ళీ మనం ఇన్‌కమ్ తీసుకోవాలంటే మాత్రం మనకి 2 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో, మనం ఫస్ట్ ప్యాకేజ్ ప్లాన్ 1. ప్లాన్ 1 ఏంటంటే 2099తో మనము మెంబర్‌షిప్ తీసుకుంటే మనకి కంపెనీ 2 ప్రొడక్ట్స్ ఇస్తుందండి. 2 కిలోల ప్రొడక్ట్స్ ఇస్తుంది. అంటే మనం పే చేసిన అమౌంట్ తగ్గట్టు ప్రొడక్ట్ వచ్చేసింది. కంపెనీ మనకి పర్ డే రూ. 8,000 ఆదాయం సంపాదించుకునే మార్గాన్ని ఇస్తుంది. అది ఎలా వస్తుందో నేను చెప్తానండి. ఓకే. మరి ప్రతి ఒక్కరి దగ్గర 3000 ఉండాలి అని చెప్పలేం కదండీ! కొంత ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా! సో, కంపెనీ అందుకనే ఒక అవకాశం ఇచ్చింది. ఏంటంటే ప్లాన్ 2 999తో కూడా మనం మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. 999తో మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి కూడా ప్రొడక్ట్ ఇస్తుంది. సేమ్ ప్రొడక్ట్ అండి. అది కిలో కాబట్టి ఆ డిజైను. ఇది 600 గ్రామ్స్ ఉంటది కాబట్టి ఈ డిజైను. సో, మనం పే చేసిన 999కి తగ్గట్టు ప్రొడక్ట్ ఇచ్చేసారు. క్లియర్ అక్కడికి. మనం రోజుకి రూ. 4,000 సంపాదించుకునే మార్గాన్ని కంపెనీ ఇచ్చిందండి. సో, మనం రూ. 4,000 ఆదాయం సంపాదించుకుంటూ మళ్ళీ భవిష్యత్తులో అప్‌గ్రేడ్ అవ్వచ్చు. ఆ 3,000కి అంటే 2,999ని మళ్ళీ మనం అప్‌గ్రేడ్ అయ్యి మళ్ళీ రోజుకి రూ. 8,000 ఆదాయం తీసుకునే మార్గానికి మళ్ళీ మనం వెళ్ళే అవకాశాన్ని కంపెనీ కల్పించిందండి. అయితే 2,999తో జాయిన్ అవ్వచ్చు. లేదా 999తో కూడా మనం మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. ఓకే. ఎలా మెంబర్‌షిప్ తీసుకున్నా కంపెనీ ఇచ్చే మన ఫస్ట్ ఇన్‌కమ్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఇన్‌కమ్ ఏంటి అంటే మ్యాచింగ్ బోనస్. ఇది మెయిన్ ఇన్‌కమ్ అండి. ఇక్కడ మనం మెంబర్‌షిప్ తీసుకున్నాం. అది మనం మీరు, మీరు మెంబర్‌షిప్ తీసుకున్నారు. సో, మ్యాచింగ్ బోనస్ తీసుకోవాలంటే దాన్ని కంపెనీకి ఇంట్రొడ్యూస్ చేయాలి. మనకి ఇద్దరేంటండి, ఎంతోమంది మన చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. మనం ఎవరిని టచ్ చేసినా సరే, ఎవరికి ఏ కుటుంబం టచ్ చేసినా సరే, ఈ ప్రొడక్ట్ అనేది మనం వాళ్ళకి చెప్పొచ్చు. అయితే కంపెనీ అంటుందేంటే ఒక్కిద్దరు చాలు ఫస్ట్. ఏ, బి. ఒకరు లెఫ్ట్ సైడ్, ఒకరు రైట్ సైడ్ మనం ఇంట్రొడ్యూస్ చేసాం కదండీ! ఇక్కడ మరి ఒకాయనేమో 999తో మెంబర్‌షిప్ తీసుకున్నారు. బి ఏమో 2099తో మెంబర్‌షిప్ తీసుకున్నారు. ఎవరిష్టం వాళ్ళది కదా! మరి మనకి ఇన్‌కమ్ ఎలాగొస్తదంటే 999తో జాయిన్ అయిన ఆయన మీద మనకి 2 బీవీస్‌లో కౌంట్ చేస్తారు. 2 బీవీ వస్తదండి. 2099తో మెంబర్‌షిప్ తీసుకున్న ఆయన మీద మనకి 5 బీవీ అనేది వస్తుందండి ఇన్‌కమ్. అది ఎలా కౌంట్ చేస్తారో నేను చెప్తా. సో, ఫస్ట్ మనం ఐడీ తీసుకున్నాం. ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేసాం. అయితే ఫస్ట్ ఇన్‌కమ్ తీసుకోవాలి అంటే మనకి ఏ ద్వారా గాని, బి ద్వారా గాని మూడో వ్యక్తి మనకి రావాలండి. దాన్ని టెయిల్ అంటాం. ఇక్కడ సిని ఇంట్రొడ్యూస్ చేసాం మూడో వ్యక్తిని. ఆయనేమో 2099తో మెంబర్‌షిప్ తీసుకున్నారు. అంటే మనకి ఎన్ని బీవీస్ వచ్చాయండి? 5 బీవీస్. చూడండి లెఫ్ట్ సైడు 2 బీవీ, 5 బీవీ. 7 బీవీ వచ్చింది కదండీ! అలాగే రైట్ సైడ్ ఒకాయన మెంబర్‌షిప్ తీసుకున్నారు. ఆయన ద్వారా 5 బీవీ వచ్చింది. సో, లెఫ్ట్ సైడ్ ఏమో 7 బీవీ, రైట్ సైడ్ ఏమో 5 బీవీ. ఇవి 2 మ్యాచ్ అయితే 5 బీవీ మ్యాచ్ అయింది. లెఫ్ట్‌లో ఉన్న 7లో 2 బీవీ ఎక్స్‌ట్రా ఉంది. ఎక్స్‌ట్రా ఉన్న 2 బీవీని నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేసి, దీన్ని 5 బీవీ మ్యాచింగ్‌గా తీసుకొని, బీవీకి రూ. 100 చొప్పున 5 బీవీకి రూ. 500 రిలీజ్ అవుతుందండి. ఇది ఫస్ట్ ఇన్‌కమ్ మనకి. ఓకేనండి? ఓకే. అయితే
మరి నెక్స్ట్ డే వచ్చాం. నెక్స్ట్ డే మీకు లెఫ్ట్ సైడ్ ఒక ఇద్దరున్నారు, రైట్ సైడ్ ఒక ఇద్దరున్నారు. మొత్తం మీరు నలుగురు కలిపి మీరు వర్క్ చేయడం ద్వారా అక్కడ కొంతమంది జాయిన్ అయ్యారు. 100లో 2000 ఉండొచ్చు, 999 ఉండొచ్చు. టోటల్‌గా మీకు ఒక 20 బీవీ వచ్చింది లెఫ్ట్‌లో. రైట్‌లో ఒక 24 బీవీ వచ్చింది అనుకుందాం. ఇవి 2 మ్యాచ్ అయితే 20 బీవీ మ్యాచ్ అయింది. 4 బీవీ ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా ఉన్న 4 బీవీని నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేసి దీన్ని 20 బీవీగా తీసుకొని 2000 రిలీజ్ అవుతుందండి. అలాగే మనం పర్ డే మాక్సిమం 8000 వరకు తీసుకోవచ్చు ఇన్కమ్ అండి. ఇది ఎవ్రీ డే డైలీ ఇన్కమ్ అండి. ఏ రోజు బిజినెస్ ఇన్కమ్ ఆ రోజే మనం తీసుకోవచ్చు స్పాట్‌లో. ఇప్పుడు స్పాట్ ఇన్కమ్ అండి ఇది. అద్భుతం ఇది కూడా. ఏంటి అంటే మీరు ఒక ఇద్దరిని లెఫ్ట్‌లో ఒకరు, రైట్‌లో ఒకరు ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశారు. 2 మ్యాచ్ అయ్యాయి. మ్యాచ్ అయిన వెంటనే మీ ఇన్కమ్ ఎంతో చూపించేస్తుందండి. వెంటనే స్పాట్‌లో. చూపించిన వెంటనే అకౌంట్‌లో మినిమమ్ 500 ఉంటే మీరు వెంటనే విత్‌డ్రా పెట్టుకుంటే సెకండ్స్‌లో విత్‌డ్రా అయిపోతుందండి. నిమిషం కాదండి. మీరు విత్‌డ్రా పెట్టిన సెకండ్స్‌లో మీకు మీ అకౌంట్‌కి వెళ్ళిపోతుంది. అంత స్పీడ్‌గా. అంత స్పీడ్ ఇన్కమ్ అండి ఇందులో. సో ఇది మ్యాచింగ్ బోనస్. ఇది డైలీ తీసుకుంటాం. టీములు పెరిగే కొలది మన ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్కమ్ ఏంటంటే మనం ఇంకా స్పీడ్‌గా చేసాం. ర్యాంక్స్ కూడా ఉన్నాయండి ఇందులో. ర్యాంక్స్ కూడా ఫస్ట్‌ది సిల్వర్ ర్యాంక్ అండి. మనం ఒక్కసారి సిల్వర్ అవ్వాలి అంటే ఇక్కడ 25 పేర్స్. లెఫ్ట్‌లో ఒక 25, రైట్‌లో ఒక 25 మెంబర్స్. సో మనం ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తులు, వాళ్ళ ద్వారా వచ్చిన వ్యక్తులు కలిపి మనం టీమ్ ద్వారా 25 పేర్స్. మనకి ఎప్పుడైతే 25 పేర్స్ అయ్యో మనకి ఇయర్ ఫోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది గిఫ్ట్‌గా ఫస్ట్ ర్యాంక్. సెకండ్ ర్యాంక్ వచ్చేటప్పటికి గోల్డ్ ర్యాంక్ అండి. గోల్డ్ ర్యాంక్ అంటే ఏం లేదండి సింపుల్. మన ద్వారా లెఫ్ట్‌లో ఇద్దరు సిల్వర్స్, రైట్‌లో ఇద్దరు సిల్వర్స్ రావాలి అంతే. ఇది డైరెక్ట్ రిఫరల్. లెఫ్ట్‌లో 2 డైరెక్ట్ రిఫరల్, రైట్‌లో ఒక 2 డైరెక్ట్ రిఫరల్ ద్వారా మనం డైరెక్ట్ రిఫరల్ ఇచ్చిన వ్యక్తే సిల్వర్ అవ్వాలని ఏమీ లేదు. మనం ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేసాము. ఆయన తర్వాత ఎంతో మంది ఒక 100 మంది తర్వాత ఎవరో ఎక్కడో సిల్వర్ అయ్యారు. అది కూడా మనకి కౌంట్ అవుతుంది. మనం పరిచయం చేసిన వ్యక్తే సిల్వర్ అవ్వాలని ఏమి ఇక్కడ లేదు. కాకపోతే లెఫ్ట్‌లో 2 సిల్వర్స్, రైట్‌లో 2 సిల్వర్స్. సో మనం ఎప్పుడైతే గోల్డ్‌కి రీచ్ అయ్యామో మనకి బ్లేజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది గిఫ్ట్‌గా. అలాగే నెక్స్ట్ క్రిస్టల్. క్రిస్టల్ అంటే లెఫ్ట్ ఇద్దరు గోల్డ్, రైట్ ఇద్దరు గోల్డ్ అంతే అండి. ఇక్కడి నుంచి ఇదే మ్యాచింగ్‌లో వెళ్తాము. సో మనకి గోవా ట్రిప్, నెక్స్ట్ పరల్ రీచ్ అయ్యేటప్పటికి మనకి బ్యాంకాక్ ట్రిప్, నెక్స్ట్ మనం ఎమరాల్డ్ రీచ్ అయ్యేటప్పటికి దుబాయ్ ట్రిప్, నెక్స్ట్ ప్లాటినం రీచ్ అయితే మనకి కార్, డైమండ్‌కి రీచ్ అయితే మనకి ప్రీమియం కార్, రూబీ రీచ్ అయితే మనకి BMW కార్, నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్ క్రౌన్ అండి. క్రౌన్ ఎప్పుడైతే రీచ్ అయ్యామో మనకి విల్లా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి ర్యాంక్స్ అండి. ఇది ఫస్ట్ పర్చేజ్ ఇన్కమ్ అంటాం. ఓకే. దానికి తగ్గ ర్యాంక్‌లు కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు మనం చెప్పబోయేది రెండో ఇన్కమ్ అండి. మళ్ళీ దానికి తగ్గ ర్యాంక్స్ కూడా ఉంటాయి. దీనికోసం ఇప్పుడు నేను చెప్పబోయే దానికోసం ప్రత్యేకించి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం చేసిన వర్క్ మీద వచ్చే ఇంకో ఇన్కమ్ ఇది. సో నెక్స్ట్ ఏంటంటే రిటైల్ ప్రాఫిట్. ఏంటి రిటైల్ ప్రాఫిట్ అంటే ఓకే. ఈ ప్రొడక్ట్ మనం యూజ్ చేసాము. నచ్చింది. మరి నెక్స్ట్ మంత్ కూడా టిఫిన్ చేస్తాం కదండీ! మరి నెక్స్ట్ మంత్ కూడా ప్రొడక్ట్ కావాలి కదా! నెక్స్ట్ మంత్ మనం ప్రొడక్ట్ కొనుక్కుందాం అనుకున్నాం. రీపర్చేజ్. నెక్స్ట్ మంత్ ప్రొడక్ట్ కొనేటప్పుడు మనకది డీపీ ప్రైస్‌కే వస్తుందండి. డీపీ ప్రైస్ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్ అయ్యారు ఆల్రెడీ. సో మీకు రూ. 1500 ఎంఆర్‌పీ ఉన్న ప్రొడక్ట్ 20% డిస్కౌంట్‌తో 1200కే వస్తుందండి. ఓకే. అంటే సెకండ్ టైమ్ మీరు రీపర్చేజ్ చేస్తే ఆ ప్రొడక్ట్ మీద మీకు 20% డిస్కౌంట్ పోను 1200కే వస్తుంది. ఈ కంపెనీలో ఈ ప్రొడక్టే కాకుండా ఒక 300+ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అవి కమింగ్ డేస్‌లో వస్తున్నాయి. సో అందులో హోమ్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, ఓరల్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది. అలాగే అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ బేస్ మీద వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా కల్తీ అయిపోయాయండి. ఎక్కడ చూసినా ఏ ప్రొడక్ట్ చూసినా కెమికల్ బేస్ మీదే ఉంటున్నాయి. సో మన కంపెనీ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే అన్నీ కూడా స్వచ్ఛమైన ప్రొడక్ట్స్ ఇవ్వాలి. కెమికల్స్ లేకుండా స్వచ్ఛమైన ప్రొడక్ట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉందండి. ఈ 300+ ప్రొడక్ట్స్ కూడా స్వచ్ఛమైన ప్రొడక్ట్స్. సో అవి వచ్చినప్పుడు అవి కొన్నా సరే మనకి ఈ 3-20% డిస్కౌంట్‌కే మనం తీసుకుంటాం. అదే మనం రిటైల్ ప్రాఫిట్. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేటప్పటికి రీపర్చేజ్ ఇన్కమ్. రీపర్చేజ్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మనం రెండోసారి కొన్నాం కదండీ! మళ్ళీ మనకు అవసరమయ్యి మనం ప్రొడక్ట్ కొన్నాం 1200 పెట్టి. మనం కొన్న ప్రొడక్ట్ మీద కూడా మళ్ళీ మనకు ఇన్కమ్ వస్తదండి. అదే సెల్ఫ్ పర్చేజ్ ప్రాఫిట్ అంటాం. దాని ఎస్‌బీవీలో 30% మనకు షేర్ చేస్తారు.
ఆ విధంగా చూసినా సరే మనకు ఒక రూ. 126 దాకా మళ్ళీ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ మళ్ళీ మన వాలెట్‌కి వెళ్ళిపోతుందండి. ఇది సెల్ఫ్ పర్చేజ్ ప్రాఫిట్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మన న్యూట్రిష్యూర్ ప్రొడక్ట్ మీద చెప్పాను. అలాగే 300+ ప్రొడక్ట్స్ కూడా మనం కొనుక్కుంటున్నప్పుడు ఒక డిస్కౌంట్ వస్తది. మళ్ళీ దాని మీద సెల్ఫ్ పర్చేజ్ ప్రాఫిట్ ఒక 30% ఎస్‌బీవీ మీద వస్తుందండి. ఓకే. ఇది అయిపోయింది. మన వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరి మనం పరిచయం చేసిన టీమ్ ఉంది కదండీ! మనం ఎలాగైతే కొనుక్కుంటున్నామో మన ఇంటి కోసం, వాళ్ళు గూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేయడం కోసం మళ్ళీ వాళ్ళు న్యూట్రిష్యూర్ ప్రొడక్ట్ కొనుక్కున్నారు. లేదా 300+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కొనుక్కుంటున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు. కొనుక్కుంటున్నప్పుడు మనం ఎవరినైతే ఫస్ట్ పరిచయం చేసామో అది ఫస్ట్ లెవెల్ అంటాం. వాళ్ళు కొన్న దాని మీద మనకి మళ్ళీ ఎస్‌బీఐ మీద 15% రిలీజ్ అవుతుంది. అలాగే వాళ్ళు పరిచయం చేసిన వ్యక్తులు మనం కాదండి. మనం ఫస్ట్ లెవెల్ పరిచయం చేసాం. వాళ్ళు కొత్త వాళ్ళని పరిచయం చేశారు. అది మనకు సెకండ్ లెవెల్. వాళ్ళు కొన్న దాని మీద కూడా మనకి 12% వస్తుంది. అలాగే థర్డ్ లెవెల్ వాళ్ళెవరో మనకు తెలీదు. కానీ వాళ్ళు కొన్న దాని మీద కూడా 10%. అలాగా మనకి 12 లెవెల్స్‌లో వాళ్ళు ఎక్కడ ఏ ప్రొడక్ట్ కొంటున్నా మనకి 300+ ప్రొడక్ట్స్ గాని, మన న్యూట్రిష్యూర్ ప్రొడక్ట్ గాని, ఎవరు ఎక్కడ కొంటున్నా సరే దాని మీద మనకి ఈ రీపర్చేజ్ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. ఇది పాసివ్ ఇన్‌కమ్ అండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఫ్రెండ్స్. యాక్టివ్ ఇన్‌కమ్ ఏమో మనం ఎప్పుడు వర్క్ చేస్తే అప్పటి వరకు వచ్చేదే యాక్టివ్ ఇన్‌కమ్. పాసివ్ ఇన్‌కమ్ అంటే వితౌట్ వర్క్ ఈ డౌన్‌లో ఎవరు ఎక్కడ మెంబర్‌షిప్ తీసుకున్నారో తెలీదు. ఎవరు ఎక్కడ కొంటున్నారో తెలీదు. వాళ్ళు కొంటున్న ప్రతి ప్రొడక్ట్ మీద కూడా మీకు లైఫ్ లాంగ్ రాయల్టీ వస్తుంది. ఇదే అద్భుతం ఈ రీపర్చేజ్ ఇన్‌కమ్‌లో. మనం ఒక 3 మంత్స్‌గా వర్క్ చేసి ఒక టీమ్ డెవలప్ చేసాం. ఆ టీమ్ ద్వారా టీమ్ డెవలప్ అవుతూ వచ్చింది. ఆ టీమ్‌లో ఎవరు ఎక్కడ కొంటున్నా సరే మనకు రాయల్టీ లాగా ఈ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. అంతే కాకుండా ఇంకా మనం సీరియస్‌గా తీసుకొని మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్తుంటే, ఇందులో మనకి ఫస్ట్ పర్చేజ్‌లో మనకి ర్యాంక్స్ తీసుకున్నామండి. 9 ర్యాంక్స్. ఆ 9 ర్యాంక్స్‌ని బేస్ చేసుకొనే ఈ రీపర్చేజ్‌లో కూడా మనకి బోనస్ అనేది రావడం జరుగుతుంది. అది ఎలాగంటే ఫస్ట్ సిల్వర్ కదండీ అక్కడ. సిల్వర్‌కి ఫస్ట్ పర్చేజ్‌లో ఏం తీసుకున్నాం? ఇయర్ ఫోన్. ఇక్కడ మనకొచ్చేదేంటంటే స్పెషల్ ఫండ్ 3% వస్తుందండి. అక్కడికి, ఇక్కడికి తేడా ఏంటంటే ఫస్ట్ పర్చేజ్‌లో ఒక గిఫ్ట్ వస్తుంది. అక్కడికి అయిపోతుంది. కదండీ! కానీ ఈ రీపర్చేజ్‌లో మాత్రం ప్రతి నెల మనకి రాయల్టీలాగా ఇన్‌కమ్ వస్తూనే ఉంటదండి జీవితకాలం. ఎలా అంటే ఇప్పుడు మనం సిల్వర్‌కి రీచ్ అయ్యాం. మనకొక స్పెషల్ ఫండ్‌కి రీచ్ అయ్యాం. ఒక 3% అది కంపెనీ ఎలా ఇస్తుందంటే కంపెనీ టోటల్ టర్నోవర్ నుంచి ఎస్‌బీవీ మీద 3% తీసి పక్కన పెట్టి, ఆ 3% సిల్వర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్‌గా షేర్ చేస్తుందండి. ఎంతకాలం అంటే లైఫ్ లాంగ్ రాయల్టీ లాగా వస్తుంది మనకి. జాగ్రత్తగా గమనిస్తే ఇదే ఫండ్స్ గత కంపెనీలో చాలా చూసామండి. ఆ కంపెనీస్‌లో మనం రీచ్ అయ్యాము. ఈ నెల చేసే బిజినెస్ బట్టి ఈ నెల ఇస్తారు. నెక్స్ట్ మంత్ బిజినెస్ లేదనుకోండి ఆ ఫండ్ ఇంక ఉండదండి. ఆ తర్వాత బిజినెస్ లేదనుకోండి ఇంకుండదు. మనం ఏదో కష్టపడి ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత అనుకోకుండా బిజినెస్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్ బేస్ చేసుకొని మన ఇన్‌కమ్స్ ఆగిపోతుంటాయి. సో, ఈ కంపెనీ ఆలోచించిన విధానం ఏంటి అంటే, ఒక్కసారి మీరు కష్టపడి ఆ స్టేజ్‌కొచ్చారు కాబట్టి, అక్కడి నుంచి బిజినెస్ అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నా, మీ బిజినెస్‌తో సంబంధం లేకుండా కంపెనీ టోటల్ టర్నోవర్ నుంచి తీసి ఇది ఈక్వల్‌గా షేర్ చేస్తుందండి. ఇది అద్భుతం. ఏ కంపెనీలో కూడా ఇది ఆలోచన ఇలా ఉండదండి. అలాగే నెక్స్ట్ ర్యాంకొచ్చారు. గోల్డ్. అక్కడ గోల్డ్ ర్యాంక్ రీచ్ అయినప్పుడు మీరక్కడ బ్లేజర్ తీసుకున్నారు. సో, అదొక గిఫ్ట్. అక్కడితో అయిపోయిందది. కానీ మనకిక్కడ రీపర్చేజ్ స్టార్ట్ అవుతుంది. మోటార్ బైక్ ఫండ్ అండి. ఇది లైఫ్ టైమ్ వస్తుంది మనకి. ఇదొక 3% వస్తుంది. పైనొచ్చే 3% ప్లస్ ఈ 3% టోటల్‌గా మనకి ఇక్కడి నుంచి 6% వస్తది. అలా మీరు రీచ్ అయిన ప్రతి ర్యాంక్ కూడా మనకి అక్కడ క్రిస్టల్‌కొచ్చేటప్పటికి ఇక్కడేమో స్టార్ ఫండ్ వస్తుంది. అక్కడ పెరల్‌కొచ్చేటప్పటికి ఇక్కడ మనకు కార్ ఫండ్ వస్తుంది. అక్కడ బ్యాంకాక్. ఎమరాల్డ్‌కి అక్కడ మనం దుబాయ్ ట్రిప్ తీసుకున్నాం. ఇక్కడేమో ట్రావెల్ ఫండ్ తీసుకున్నాం. అలాగే అక్కడ ప్లాటినంకి కార్ తీసుకున్నాం. ఇక్కడికొచ్చేటప్పుడు మీటింగ్ ఫండ్ తీసుకున్నామండి. చూడండి ప్రతి ర్యాంక్ కూడా మనం ఏదో ఒక ఫండ్ తీసుకుంటున్నాం. అలా మన ఫండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఫండు, రూబీకొచ్చేటప్పటికి టూర్ ఫండు, అలాగే క్రౌన్‌కొచ్చేటప్పటికి విల్లా తీసుకున్నాం అక్కడ. ఇక్కడేమో హౌస్ ఫండ్ తీసుకున్నాం. టోటల్‌గా 21% షేరింగ్‌కొస్తాయండి. మనం గాని ఈ ర్యాంక్ రీచ్ అయితే టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి ఈ 20% ర్యాంక్‌కి మనం రీచ్ అయితే ఇవంతా కూడా మనకి షేరింగ్ వస్తుంది. మన లైఫ్ అద్భుతంగా మారుతుందండి కష్టపడితే.
జాబులు చేసినప్పుడు ఎంత కష్టపడితే అక్కడ వరకు ఆగిపోతామండి. దీన్ని మనం ఎంత డెవలప్ చేసుకుంటూ వెళ్తే, ఈ బిజినెస్ ఎంత డెవలప్ చేసుకుంటూ వెళ్తే, అన్ని ర్యాంక్స్‌కి వెళ్తే అంత ఇన్‌కమ్ అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చండి. ఈ లీడర్‌షిప్ బోనసే కాకుండా కంపెనీ అద్భుతంగా ఇంకో బోనస్ రిలీజ్ చేసిందండి. పెర్ఫార్మన్స్ బోనస్. ఇదేంటి అంటే మనకి ఇందాల మనం చెప్పుకున్నాం. గోల్డ్‌కి రీచ్ అవ్వాలంటే లెఫ్ట్ టు, రైట్ టు సిలబస్ ఉంటే చాలు అని కదండీ! కామన్‌గా మెంటాలిటీ ఎలాగుంటదంటే మనకు నలుగురు సెట్ అయిపోయారు కదా! చాలులే. మిగతా వాళ్ళని మనం జాయిన్ చేసినా కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు కామన్‌గా లీడర్స్. సో, ఎవరికైనా సరే కొంతవరకు మనం తీసుకెళ్ళగలిగితే అక్కడి నుంచి వాళ్ళు బిజినెస్ చేసుకెళ్తారండి. అసలు ముందే మనం పట్టించుకోకుండా జాయిన్ చేసి వాళ్ళని వదిలేస్తే వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియకపోతే అసలు మొత్తానికి ఆగిపోతారు. సో, కంపెనీ ఎలా ఆలోచించిందంటే మీరు ఆల్రెడీ 4 సిలబర్స్‌కి చేశారు. ఓ మంచి ర్యాంక్స్ తీసుకుంటున్నారు. కానీ మీరు పరిచయం చేసిన ఇంకో వ్యక్తిని కూడా అంటే ఐదో వ్యక్తిని కూడా మీరు సిల్వర్‌ని చేయగలిగితే మీకు ఎక్స్‌ట్రా స్పెషల్ ఫండ్ 1% లైఫ్ లాంగ్ వస్తదండి రాయల్టీ. అలాగే మీరు 6 మెంబర్స్‌ని సిల్వర్స్ చేస్తే అంటే మీరు డైరెక్ట్‌గా పరిచయం చేసిన వ్యక్తులు. డైరెక్ట్ రిఫరల్. మీరు 6 మెంబర్స్‌ని చేస్తే ఇంకో 1 అంటే 0.5 టోటల్‌గా 1.5% లైఫ్ లాంగ్ రాయల్టీ అండి. 7 సిల్వర్స్‌ని చేశారు. 2%. 8 సిల్వర్స్‌ని చూసారు. 2.5%. 9 సిల్వర్స్‌ని చేశారు. 3%. 10 సిల్వర్స్‌ని చేశారు. 3.5% రాయల్టీ అండి. లైఫ్ లాంగ్ రాయల్టీ అండి ఇది. కష్టపడి మనం పరిచయం చేసిన వ్యక్తుల్ని సిల్వర్స్‌ని చేయగలిగితే అంటే కనీసం ఆ పర్సన్‌కి లెఫ్ట్ 25, రైట్ 25 మెంబర్స్ వచ్చేంత వరకు మనం సపోర్ట్ చేయగలిగితే ఆయన అక్కడి నుంచి ఇంకా బిజినెస్ చేసుకుంటూ వెళ్తారండి. ఒక ఐడియాకొచ్చేస్తారు. 25 పెయిర్స్ అయ్యాయంటే ఆయన బిజినెస్‌లో ఒక నాలెడ్జ్ వచ్చింది. అక్కడి నుంచి ఇండివిడ్యువల్‌గా ఆయన వెళ్ళడానికి అవకాశం ఉంటది. అదే అసలు జాయిన్ చేసి మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఆయన ముందుకెళ్ళడం కష్టం కాబట్టి, సో, ఈ విధంగా డిజైన్ చేశారు. దీనివల్ల ఎవరైతే 10 సిలబస్‌ని చేస్తున్నారో 10 సిలబస్‌నే చేయక్కర్లేదు. 5, 6, 7 ఎవరు ఎంత చేయగలిగితే అంత. వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. టీమ్‌కి కూడా మంచి సపోర్ట్ అనేది అందుతదని ఈ పెర్ఫార్మన్స్ బోనస్ అనేది డిజైన్ చేశారండి. ఇవ్వండి ఇన్‌కమ్స్. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఎదగాలనే డిసైడ్ అయిన వ్యక్తికి ఒక అద్భుతమైన ఇన్‌కమ్స్ అనేవి ఇందులో డిజైన్ చేశారు. ఒక అద్భుతమైన ప్రొడక్ట్‌తో. ఇంకొక అద్భుతం ఉందండి. ఏంటి అంటే మనం కష్టపడి డబ్బులు సంపాదించాం. వాలెట్ ఉంటాయి. డబ్బులు సంపాదించాం. ఒక 10,000 సంపాదించాం ఈ నెల, ఈరోజు. ఆ డబ్బుల్ని మనం 4 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను మీకు. విత్‌డ్రా ఆప్షన్ ఉంది. మీరు విత్‌డ్రా చేస్తే సెకండ్స్‌లో మీ అకౌంట్‌కెళ్ళిపోద్ది. ఫస్ట్ ఆప్షను. సెకండ్ ఆప్షను మీకు నచ్చిన ప్రొడక్ట్ రీపర్చేజ్ ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కుందాం అనుకున్నారు. ఈ వాలెట్ నుంచి మీరది రీపర్చేజ్ చేయొచ్చు. మళ్ళీ సెపరేట్‌గా డబ్బులేసి కంపెనీకి కొనాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ రీపర్చేజ్ వాలెట్ నుంచి కొనొచ్చు. మూడో విషయం ఏంటంటే మీరు రీపర్చేజ్ కాదండి. ఆహ్, పిన్స్. ఇప్పుడు కొత్త జాయినింగ్స్ వచ్చాయి. వాళ్ళకి పిన్స్ సిస్టమ్‌లో మనం జాయినింగ్స్ చేస్తాం ఇక్కడ. యాక్టివేట్ చేస్తాం. కంపెనీకి అమౌంట్ పంపించి మళ్ళీ పిన్స్ తెప్పించుకోవడం కంటే ఆల్రెడీ మీ అకౌంట్‌లో అమౌంట్ ఉంది కాబట్టి దాంట్లో మీరే పిన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. నాలుగో విషయం ఏంటంటే వాలెట్ యుటిలిటీ. ఎలా యుటిలైజ్ చేసుకుంటామంటే మీరు ఆ డబ్బులతో మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు. డీటీహెచ్ రీచార్జ్ చేసుకోవచ్చు. అలాగే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయొచ్చు. ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకోవచ్చు. గ్యాస్ బిల్ రీచార్జ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టుకోవచ్చు ఇందులోంచే. వాటర్ బిల్ కట్టుకోవచ్చు. ఇంకో 26 రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి. మీరు మీ సేవకెళ్ళి చేయించుకునే ప్రతి పని కూడా ఇందులో మనం ఈజీగా మన సెల్‌లోంచి మన వాలెట్‌లోంచి చేసుకోవచ్చు. మరి ఏంటి అద్భుతం అంటే బయట ఎక్కడైనా ఇవి చేస్తే సర్విస్ చార్జెస్ మనం పే చేయాలి. కదండీ! అవే మన వాలెట్‌లోంచి ఇవి మనమే పే చేసుకొని, మనమే పే చేస్తుంటే, మనకు తిరిగి కమిషన్ వస్తదండి. క్యాష్ బ్యాక్ వస్తది. ఎలా వస్తదంటే, మీరు చేసుకున్న దాని మీద క్యాష్ బ్యాక్ వస్తది. మన టీమ్ ఎవరైనా ఇవి చేసుకుంటుంటే, మన టీమ్ ద్వారా కూడా మళ్ళీ రీపర్చేజ్ ఇన్‌కమ్ షేరింగ్ ప్రకారం మరి ఇదంతా కూడా షేరింగ్ వస్తది. అంటే కంపెనీ మనకు ఒక 26 రకాల ఫెసిలిటీస్ ఇచ్చిందండి. ఈ 26 రకాల ఫెసిలిటీ ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు. పైగా ఇందులో పాన్ కార్డ్ కూడా మనం అప్లై చేయొచ్చు మన టీమ్‌కి. ఇప్పుడు మనం బయట పాన్ కార్డ్ కావాలనుకోండి. ఆ 200 ఇచ్చి మనం పాన్ కార్డ్‌కి అప్లై చేయమని చెప్తాం ఎవరికైనా. కదండీ! అదే 200 మనం తీసుకొని గవర్నమెంట్‌కి రూ. 106 పే చేయాలి. ప్లస్ అందులో మళ్ళీ రూ. 10 బ్యాక్ వస్తుంది. అంటే తీసుకున్న 200లో 100 మనం అమౌంట్ పే చేస్తాం. మిగతా 100 మన పాకెట్‌లో ఉంచుకోవచ్చు. పాన్ కార్డ్‌కి కరెక్షన్స్ ఏమైనా ఉంటాయి. అవి కూడా మనం చేయొచ్చు. అలాగే మినీ బ్యాంక్ అండి.
మీకు పల్లెటూరులోని ఏటీఎం ఫెసిలిటీ లేని చోట మినీ బ్యాంక్స్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి. అంటే మనం సర్వీస్ చేయొచ్చు, సర్వీస్ ఛార్జెస్ తీసుకోవచ్చు. మనమే వాళ్ళకి ఏటీఎం లేకపోయినా ఆధార్ టు ఆధార్ మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆధార్ ఉన్న వాళ్ళకి ఏటీఎం లాగా మనం వాళ్ళకి మినీ బ్యాంక్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. దానికి సర్వీస్ ఛార్జ్ తీసుకోవచ్చు. మనకి కొంత ఇన్కమ్ కూడా అక్కడ ఎర్న్ చేయొచ్చు అండి. అయితే ఈ మినీ బ్యాంక్ పెట్టుకోవాలంటే ఒక ఫ్రాంచైజీ కొంత అమౌంట్ కట్టి బయట ఈ ఫ్రాంచైజీ పెట్టుకోవాలండి. కానీ మన దగ్గర ఒక ₹1000 పెట్టి ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే చాలు మనం ఆ ఫ్రాంచైజీ తీసుకున్నట్టే. సో అంత అద్భుతంగా ఇది డిజైన్ చేయబడిందండి. సో ఇంత మంచి ఇన్కమ్స్, ఇంత మంచి ప్రొడక్ట్ ఉన్న అద్భుతమైన కంపెనీ అండి. మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆలోచించండి. విన్నాం కదా అని మీరు ఏమీ జాయిన్ అవ్వాలని కాదు. ఒక్కసారి ఆలోచించండి. మనం ఇక్కడ ఏమైనా లక్షలు పెట్టుబడి పెడుతున్నామా? లేదు. ఒక ₹1000 పెట్టి ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాం. ఓకే. పోనీ ఎవరికైనా రిస్క్‌లో పెడుతున్నామా? లేదు. ఒక మంచి ప్రొడక్ట్ కోసం అవతల వాళ్ళకి చెప్తున్నాం. అంతే కదండీ! ఎవరికీ ఇక్కడేమి మనం రిస్క్ ఏమీ చేయట్లేదు. సో, ఏ విధంగా చూసినా మనం మంచే చేస్తున్నాము తప్ప ఇక్కడ ఎవరికేమి చెడు చేయట్లేదండి. సో, ఇంత మంచి కాన్సెప్ట్‌ని అర్థం చేసుకొని మీరు నచ్చి బిజినెస్‌లోకొస్తే మంచి అద్భుతాలు సాధించొచ్చు. మంచి ఆదాయం పొందొచ్చు. మన భవిష్యత్తును మార్చుకోవచ్చు అని తెలియజేసుకుంటూ థాంక్ యూ ఫ్రెండ్స్.